హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు నలుగురిని చూస్తున్నాను, పాత మిత్రులందరినీ. ఒకటి దత్తాత్రేయ గారు, రెండు పక్కనే కిషన్ రెడ్డి గారు, మూడు లక్ష్మణ్ గారు, నాలుగు ఇందరసేనారెడ్డి గారు. ఈ నలుగురిని హైదరాబాద్లో అనేక సందర్భాల్లో చూశాను. వీళ్ళ అభివృద్ధి ఎప్పటికీ హైదరాబాద్ మరిచిపోలేదని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అయితే ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా ఉండి, అదే మరి జాతీయ అధ్యక్షుడిగా ఉండి అనేక విధాలుగా కృషి చేశారు. మన దత్తాత్రేయ గారు బీజేపీ జాతీయ కార్యదర్శిగా 2004, జాతీయ ఉపాధ్యక్షుడు 2013 పదవులు నిర్వహించడమే కాకుండా రైల్వే స్టాండింగ్ సభ్యుడిగా, ఓబీసీల సంక్షేమ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. 2021 నుంచి హర్యానా గవర్నర్గా పనిచేస్తున్నారు. ఈ పుస్తకం చూసిన తర్వాత ఆయన జీవితం, దృక్పథం, రాజకీయ అనుభవాలన్నీ ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రజల కథై నా ఆత్మకథ పుస్తకం ఉంది. సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి మన దత్తాత్రేయ గారు. ఒక మాటలో చెప్పాలంటే, ఏదైనా చెప్పాలంటే వ్యక్తిత్వం ఉండాలి. ధైర్యంగా ఒక సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి. ఈ రెండు కలిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని రెండు దిక్కల్లా పనిచేసి ప్రజలతో మమేకంగా కలిగారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో ఆయన ఒక ఆదర్శం. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు శిల్పకళా వేదిక అనగానే నాకు గుర్తొచ్చేది పాత జీవితం, ఒకప్పటి కథ. ఒకప్పుడు మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. హైదరాబాద్ని వేదికపై నుండి మేమందరం కూర్చొని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తెలుగు జాతిని ఏ విధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచించినప్పుడు మొదటి బ్రేక్ త్రూ, మొదటి అడుగు హైటెక్ సిటీ. దాంతో ప్రారంభమైంది మన జర్నీ. ఇప్పటి కూడా జ్ఞాపకం. వేదికపై నుండి మిత్రులందరం కలిసి వాజ్పేయి గారిని పిలిపించి హైటెక్ సిటీతో ప్రారంభించాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే సమయంలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. కానీ మన సాంప్రదాయాలు మరిచిపోకూడదు, మన వారసత్వాన్ని మరిచిపోవడానికి వీలు లేదని ఆ రోజు సౌత్ ఇండియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ఉంది. ఇప్పుడు నేను ఉండేది. చెన్నారెడ్డి గారు చైర్మన్, తమిళనాడు గవర్నర్. ఆయన ఒకటే అడిగాను, ఈ ప్లేస్ నాకు ఇమ్మని అడిగితే అడగంగానే ఈ ప్లేసు ఒక తీసుకోమని చెప్పి ఇచ్చారు. అక్కడి నుంచి అంత మునుపు మీరు చూస్తే రవీంద్ర భారతి ఒకటే ఉండేది మనకు, చిన్న హాలు. ఇమ్మీడియట్ గా కాన్ఫరెన్స్ హాల్ కావాలని శిల్పకళా వేదిక, శిల్పారావం ఈ రెండు కూడా అభివృద్ధి చేశాం. ఒక పక్క హైటెక్ సిటీ, ఇంకొక పక్క చుట్టుపక్కల ఐటీ కంపెనీలు, మధ్యలో మన సాంప్రదాయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా శిల్పకళా వేదిక, శిల్పారావం ఏర్పాటు చేశాం. అవి చూసిన తర్వాత అనిపిస్తుంది, ఈరోజు తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగాయి. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు 2 నగరాలుంటే ఈ 2 నగరాలకు 3వ నగరాన్ని యాడ్ చేయాలని హైదరాబాద్, సికింద్రాబాద్కి అదనంగా నగరాన్ని కూడా నామకరణం చేసి ఈరోజు సైబరాబాద్ని తీసుకెళ్ళాం. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు
ఒక తృప్తి. రాజకీయ జీవితాల్లో ఏ వ్యక్తికైనా కావాల్సింది మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజలకు ఫలితాలు ఇచ్చినప్పుడు దానికంటే మించిన ఆనందం ఏది ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా తెలుగు జాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం అనేక సందర్భాలు చూశాం. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత ఈరోజు రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ మనందరం కూడా చేయాల్సింది తెలుగు జాతి ఒకటే. ప్రాంతాలు వేరు కావచ్చు, అదే సమయంలో మనందరి ధ్యేయం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి పెట్టడమే మనందరి యొక్క ఆలోచన.